నిజంగా ఆ రైల్వే స్టేషన్‌లో మనుషులే లేరండి. అదెందుకో లాస్ట్‌లో చెప్తాను. నేను మన నెల్లూరు నుండి తెనాలికి దగ్గరగా ఉన్న చుండూరు అనే ప్రాంతానికి ట్రావెల్ చేస్తున్నాను. మధ్యలో మన పెన్నా నదిని చూడంగానే నేను హిస్టరీలో చదువుకున్న ఒక సామెత గుర్తొచ్చింది. మన హిస్టరీలో ఏ నదికి లేనటువంటి ఒక సామెత మన పెన్నా నదికుంది. అదేంటంటే పెన్నా నదిని దాటితే పెరుమాళ్ సేవ చేసినంత ఫలం అనుంది. ఎందుకంటే మన పెన్నా నది ప్రవహించే ప్రాంతం మొత్తం కొండలు, గుట్టలతో ఉండడం వల్ల ఏ టైంలో వరదలొస్తాయో తెలీదు. ఏ టైంలో ఆగిపోతాయో తెలీదు. అందువల్ల ఆ సామెత ఉందనమాట. నేను చుండూరుకి ఎందుకెళ్తున్నానంటే, మా అక్క వాళ్ళ బాబుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో సీటొచ్చింది. సో, అక్కడికి వెళ్ళి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇదే అండి తెనాలికి దగ్గరగా ఉన్న చుండూరు గురుకులం. ఇక్కడ ఓన్లీ బాయ్స్‌కి మాత్రమే 5థ్ స్టాండర్డ్ నుంచి 12థ్ వరకు సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఇదంతా ఒక క్యాంపస్ అనమాట. అంటే ఇందులో క్లాసెస్, లైబ్రరీ, ల్యాబ్స్ అండ్ స్టడీ అవర్స్ మొత్తం ఇక్కడే. బట్ హాస్టల్ అండ్ డైనింగ్ హాల్ అండ్ స్పోర్ట్స్ కోర్ట్స్ ఇవన్నీ సెపరేట్ బిల్డింగ్స్. ఓవరాల్‌గా క్యాంపస్ మొత్తం చాలా పెద్దగా ఉంది. అండ్ ఊరికి కూడా చాలా దూరంగా ఉంది. ఫెసిలిటీస్ అయితే సూపర్‌గా ఉన్నాయి. బట్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని పక్కన ఎంక్వైరీ చేశాం. చాలా బావుంటుందన్నారు. ఇదంతా ఊరికి చాలా దూరంగా ఉంది. సో, ఇక్కడైతే మన బాబుకి సీటయితే కన్ఫర్మ్ చేసుకోలేదు. మన నెల్లూరు డిస్ట్రిక్ట్‌లోనే ఎక్కడైనా వేకెన్సీ ఉంటే సీట్ కోసం ఒక లెటర్ రాయించేసొచ్చాము. అండ్ ఇదే అండి చుండూరు రైల్వే స్టేషన్. బయట బోర్డ్ గూడా లేదు చుండూరు రైల్వే స్టేషన్ అని. ఇది ఊరికైతే చాలా దూరంగా ఉంది. చూసారు గదా! ఒక్క పర్సన్ గూడా కనిపియలేదు. ఒక కుక్క గూడా కనిపియలేదు కనీసం. అక్కడ టికెట్ కౌంటర్‌లో ఇద్దరు మనుషులు తప్ప ఇంకెవరు లేరండి. ఈ రైల్వే స్టేషన్ మొత్తం నిల్చోడానికి నీడ లేదు. అండ్ ఇక్కడ మూవీ షూటింగ్‌కైతే పర్ఫెక్ట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే కొంచెం రిస్కీ అనమాట. సో, ఇక్కడ నుంచి మన నెల్లూరుకి రావాలంటే చాలా కష్టం. సో, అందువల్ల నెల్లూరు డిస్ట్రిక్ట్‌లోనే మన బాబుకి సీట్ కావాలని లెటర్ రాయించేసొచ్చామండి. అండ్ ఈ బ్రిడ్జ్ పైన చూసారా? ఒక్క మనుషులు లేరండి. ఎవ్వరు లేరసలు. ఇలాంటి రైల్వే స్టేషన్‌ని నేను మూవీలో తప్ప బయటైతే ఎక్కడా చూడలేదండి.